His breaking news నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. మరి ఇదే నేపథ్యంలో మొట్టమొదటిసారి నాగ చైతన్య సమంతతో విడాకులు అలానే శోభితతో వివాహ బంధం ఎలా ఏర్పడింది, వీళ్ళ బాండ్ ఎలా ఉంటుందనే దానిపై కూడా ఆయన మొట్టమొదటిసారిగా స్పందించారు. అయితే సమంతతో విడాకులకి శోభిత కారణం కాదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. శోభిత తనకి ఇన్స్టా చాట్ లో పరిచయం అయింది. ఒక ఫ్రెండ్ గా ఇద్దరు కూడా ఫ్రెండ్స్ నుంచి లవ్ గా మారినట్లు కూడా బాండ్ లవ్ గా మారినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ మధ్య ఉన్న స్నేహమే ప్రేమగా మారింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. శోభితానే నా రియల్ హీరో అంటూ కూడా ఆయన ప్రశంసించారు. శోభితాని తనపై వస్తున్న కమెంట్స్ చూస్తే చాలా బాధగా ఉంది అంటూ కూడా చైతన్య చెప్పారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అడిగి తెలుసుకుందాం. ఎస్ శ్రీపాల్, అయితే ఫస్ట్ టైం నాగ చైతన్య సమంతతో విడాకులు అలానే శోభితతో వివాహ బంధం గురించి కూడా ఆయన స్పందించారు. అప్డేట్స్ ఏంటి? ఇది సమంతతో అయితే విడాకులపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది నాగ చైతన్య. ఎందుకంటే ప్రతిసారి క్వశ్చన్ ఆయన అడగడం, ఆయన వేరే తీరుగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే విడాకులు తీసుకున్నందుకు నన్ను ఒక క్రిమినల్ అయితే చేశారు, దానికి నేను చాలా బాధపడుతున్నానని కూడా చెప్పారు చాలా సార్లు. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే చాలు నెగిటివ్ కామెంట్స్ తో చంపేస్తున్నారు చైతన్య చెప్పడం జరుగుతుంది. శోభితతో పెళ్ళంటే కూడా నెగిటివ్ గా మాట్లాడారు, నన్ను చైతన్య కూడా మాట్లాడారు. ఎందుకంటే విడాకులపై మరోసారి ఎందుకంటే నాగ చైతన్య ఒక హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సమంతతో విడాకులు శోభిత కారణం కాదు, ముమ్మాటికి కాదని చెప్పి కూడా తెలుస్తుంది. గతంలో చాలా కామెంట్స్ కూడా పెట్టారు, ఈ ముందే వీళ్ళకి రిలేషన్షిప్ ఉండడం వల్లనే సమంతకి విడాకులు ఇవ్వడం జరిగిందని చెప్పి. కానీ ఎందుకంటే సమంతకు విడాకులు ఇవ్వడానికి శోభిత కారణం కాదని కూడా చెప్పడం జరిగింది. శోభిత నాకు ఇన్స్టాలో చాట్ లో పరిచయం అయిందని చైతన్య కూడా చెప్పడం జరిగింది. మాకు మధ్య ఉన్న స్నేహమే ప్రేమగా మారింది. శోభిత నా రియల్ హీరో. ఎందుకంటే తనపై వస్తున్న కామెంట్స్ చూస్తే చాలా బాధగా ఉంది. శోభిత నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుందని కూడా చెప్పాడు చైతన్య. ఎందుకంటే శోభిత లాంటి అమ్మాయి నాకు ఎక్కడా దొరకదు. ఈ అమ్మాయితో ఎందుకంటే ఈ అమ్మాయి నాకు దొరకడం కూడా అదృష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది. తండేల్ సినిమా అప్పుడు కూడా తను కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ అమ్మాయిని చేసుకోవడం నేను ఇంకా నా లైఫ్ చేంజ్ అయ్యింది అని చెప్పేసి కూడా తెలియపరచడం జరిగింది. ఎందుకంటే సమంతకి ఇతనికి విడాకులు అయిన తర్వాత చాలా సార్లు నాగ చైతన్యని ఒక విలన్ గా చూపించడం జరిగింది, ఒక క్రిమినల్ గా అయితే చూపించడం సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఫ్యాన్స్. ఖచ్చితంగా దీని తర్వాత ఏమైనా ఫ్యాన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది తెలియాలి వినయనా. అయితే శ్రీపాల్, ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య ఎక్కడ కూడా స్పందించలేదు, కానీ మొట్టమొదటిసారి సమంతతో విడాకుల గురించి ఆయన స్పందించారు. శోభిత అసలు కారణం కాదంటూ కూడా ఆయన స్పందించుకొచ్చారు. మరి ఇదే నేపథ్యంలో ఇక్కడ నుంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ కమెంట్స్ రాబోతున్నాయా, లేకపోతే శోభిత బాగా అర్థం చేసుకుంటుందని కూడా చెప్పుకొచ్చారు, అంటే సమంత అర్థం చేసుకోలేదా, అటువంటి నెగిటివ్ టాక్ ఏదైనా రాబోతుందా? ఖచ్చితంగా పాజిటివ్ అయితే మారుతుంది ఖచ్చితంగా అని చెప్పవచ్చు దీని తర్వాత. ఎందుకంటే ఇలా పెట్టిన తర్వాత కూడా ఎందుకంటే తనకైతే వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్యాన్స్ కావచ్చు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఇంకా జోక్యం చేసుకోరని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఒక వివరణ ఇచ్చిన తర్వాత తను పెళ్లి చేసుకున్నాడు, ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా సమంతకు లేని బాధ ఎందుకు వీళ్ళకి ఎందుకు అన్నట్టుగా నాగ చైతన్య అయితే నేను సంబంధించింది. ఖచ్చితంగా నాగ చైతన్య ఇప్పుడు శోభిత అయితే వీళ్ళు హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఈ మూడ్ ని ఎంత వరకు ఉంటుంది, ఎలా కంటిన్యూ చేస్తారు, ఇప్పుడు ఇటీవల నిన్ననే రీచ్ తండ్రి ఆ తర్వాత కూడా వీళ్ళు ఇలా టూర్ కు వెళ్ళడం కూడా జరిగింది నాగ చైతన్యకి. ఎందుకంటే పలు ప్రశ్నలు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు, దాన్ని బట్టి వీళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు వినేనా. అయితే శ్రీపాల్, శోభిత మీద నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ ట్రోల్స్ రావడం వల్లే మొట్టమొదటిసారి నాగ చైతన్య స్పందించారనుకోవచ్చా? ఖచ్చితంగా మొట్టమొదటి స్పందించడం జరిగింది. తను ఎప్పుడైతే పర్సనల్ గా అయితే మాట్లాడడం జరగలేదు, ఖచ్చితంగా ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడిన తర్వాత తన ఒక వివరణ ఇవ్వడం జరిగింది. వివరణ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక వివరణ ఇవ్వడం జరిగింది, సమంతని మెయిన్ గా చేసి ఖచ్చితంగా నాగ చైతన్య ఒక క్రిమినల్ గా చూపించడం అయితే జరిగింది వినయనా. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, అయితే విడాకులపై మరోసారి నాగ చైతన్య హాట్ కమెంట్స్ చేశారు. సమంతతో జరిగిన విడాకులకు శోభితకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. శోభిత నాకు ఇన్స్టా చాట్ లో పరిచయం అయింది, మా మధ్య ఉన్న స్నేహమే ప్రేమకు దారితీస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే శోభితానే నా రియల్ హీరో అంటూ కూడా ఆయన సంచలన కమెంట్స్ చేశారు. తనపై వస్తున్న కమెంట్స్ చూస్తే చాలా బాధగా ఉంది అంటూ కూడా చైతన్య మాట్లాడారు. శోభిత నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటుంది, శోభిత లాంటి అమ్మాయి ఎక్కడా దొరకదు అంటూ కూడా చైతన్య మాట్లాడారు. అయితే రీసెంట్ గా తండేల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు అక్కినేని నాగ చైతన్య. ఫిబ్రవరి 7న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటనతో
ప్రేక్షకులను కట్టిపడేశారు. మొత్తానికి తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చిపెట్టాయని చెప్పుకోవాలి. మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించుకుంది ఈ సినిమా. అయితే దీనికి సంబంధించి సినిమా విడుదలకు ముందే వరుస ప్రమోషన్లతో జనాల్ని ఆకట్టుకున్నారు చైతన్య. తండేల్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో చైతన్యతో పాటు సాయి పల్లవి, డైరెక్టర్ చందు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆయన సంచలన కమెంట్స్ కూడా చేశారు. మొట్టమొదటిసారి సమంతతో విడాకుల గురించి, అలానే శోభితతో తనకి బంధం ఎలా ఏర్పడింది, వారి బాండ్ ఎటువంటిది, శోభిత ఎలాంటి అమ్మాయి, ఇవన్నీ కూడా ఆయన మొట్టమొదటిసారి ఓపెన్ అయి మీడియాతో మాట్లాడారు. అయితే ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన సంచలన కమెంట్స్ చేశారు. ఎంతో గౌరవంగా బయటకు వచ్చే విడాకులు ప్రకటన చేశాం, మేము మాకు ప్రైవసీ కావాలని కూడా అడిగాం, కానీ అదొక ఎంటర్టైన్మెంట్ లా మారిపోయింది అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. అయితే ఓ బ్రేకప్ జరిగితే ఎలాంటి పరిణామాలు వస్తాయి, ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుంది అనేది నాకు బాగా తెలుసు. నేను కూడా ఓ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను అంటూ కూడా చైతన్య గుర్తు చేశారు. మేమేం ఓవర్ నైట్ లో నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు 1000 సార్లు ఆలోచించాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయాం. ఎవరి దారి వారు చూసుకున్నాం, ఎవరి జీవితాలు వాళ్ళు గడిపిస్తున్నాం. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చి ఉండకూడదు. ఇటువంటి బాధ, ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఎవరికి రాకూడదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ వచ్చింది, ఏం జరిగినా దానికంటూ ఓ కారణం ఉంటుంది కదా అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే నా గురించి ఆలోచించకుండా మీ లైఫ్ మీద ఇన్వెస్ట్ చేయండి అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. అలాగే తన పెళ్లి సమయంలో శోభితపై వచ్చిన కమెంట్స్ గురించి కూడా మొట్టమొదటిసారిగా నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు. కేవలం ఇన్స్టా ద్వారా ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమకు దారితీస్తుంది అంటూ కూడా చైతన్య చెప్పుకొచ్చారు. శోభితనే తన రియల్ హీరో అంటూ కూడా చైతన్య మాట్లాడారు. అయితే తనకు అసలు ఈ గతంలో ఎలాంటి సంబంధం లేదని, అయినప్పటికీ కూడా తనను విమర్శిస్తున్నారని, ఆ సమయంలో చాలా బాధగా అనిపిస్తుందంటే కూడా నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది. అంటే ఇప్పుడే నాగ చైతన్య కూడా శోభిత తన రియల్ హీరో బాగా అర్థం చేసుకుంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి అయితే సమంత అర్థం చేసుకుంటుందని కూడా గతంలో కూడా ఆయన సమంత గురించి కూడా ఇదే మాటలు చెప్పుకొచ్చారు. మరి ఇకపై ఎలా ఉండబోతుంది, నెగిటివ్ ట్రోల్స్ రాబోతున్నాయా, పాజిటివ్ గానే ఫ్యాన్స్ తీసుకోబోతున్నారా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఓపెన్ అప్ పై మాట్లాడారు కాబట్టి.